వెల్కమ్ బ్యాక్. ఆ ఊరిలో ఎటు చూసినా పచ్చదనమే. ప్రతి ఇల్లు నందనవనాన్ని తలపిస్తుంది. మైమర్పించే పెరటి కూరల సాగు కనువిందు చేస్తుంది. సేంద్రియ ఎరువులతో ఆకుకూరలను సాగు చేస్తూ ప్రజారోగ్యమే పరమావధిగా జీవనం సాగిస్తున్నారు ఇక్కడి రైతులు. 3 దశాబ్దాలుగా ఇక్కడి వారికి ఇదే వ్యాపకం, జీవనాధారం. ప్రజలకు తాజా ఆకుకూరలు, కూరగాయలను సరఫరా చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా జీవిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆకుకూరలకు ప్రసిద్ధిగాంచిన రామంజవరం గ్రామంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో రామానుజవరం గ్రామం ఆకుకూరల సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ గ్రామంలోని ప్రజలు ఆకుకూరల సాగునే ప్రధాన జీవనాధారంగా మలుచుకొని 3 దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. భూమికి పచ్చని రంగేసినట్టుగా హరితవర్ణంతో ఆహ్లాదకరంగా కనబడతాయి గ్రామంలోని తోటలు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఆడ, మగ, ముసలి, ముతకాని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆకుకూరలను సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పండని ఆకుకూర అంటూ ఉండదు. చుక్కకూర, పాలకూర, పొనగంటి కూర, మెంతికూర, ఎర్ర గోంగూర వంటి రకరకాల ఆకుకూరలు పండిస్తారు రైతులు. పరిసర ప్రాంత ప్రజలకు నిత్యం తాజా ఆకుకూరలను సరఫరా చేస్తూ ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నారు. ఇక ఆకుకూరల సేద్యంలో ఎలాంటి రసాయనిక ఎరువులను వినియోగించడం లేదు ఈ గ్రామ రైతులు. సేంద్రియ ఎరువులను మాత్రమే వాడి ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. తమకున్న కొద్దిపాటి స్థలంలోనే అనేక రకాల ఆకుకూరలను పండిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ధరకు తక్కువగానే ఆకుకూరలు వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రతి నెల నికర ఆదాయం ఆకుకూరల ద్వారా లభిస్తుందని రైతులు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ప్రతి నెల నికర ఆదాయాన్ని ఆకుకూరల ద్వారా పొందుతూ తోటి గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు రామానుజవరం రైతులు. అది మొత్తం కొద్ది చిన్న దొడ్లు ఉంటాయి. ఆ దొడ్లలోనే మేము ఆకుకూరలు అంటేనే ప్రసిద్ధి అండి. దీనికి మేము సేంద్రియ ఎరువులతోటి మేము వేసి పండిస్తాం. మా ఈ ఆకుకూరలు అంటేనే అందరికి ఇష్టం. బాగా ఏటూరు నాగారం, మనుగూరు దాకా, అటు ఇటు మనుగూరు, భద్రాచలం దాకా తీసుకెళ్తాం. మాకు దీని మీదనే బాగా ఉపాధి కల్పిస్తుంది. దీని మీదనే బతుకుతున్నాం. ఇది మాకు పెద్దగా వ్యవసాయాలు ఏం లేవు. కూరలు పండిస్తాం. తోటకూర, గోంగూర, పాలకూర, సుక్కకూర, అన్ని ఆకుకూరలు, కూరగాయలు కూడా పండిస్తాం. ఇవన్నీ పండించినా కూడా మాకేం మిగలటం లేదు. మాకు ప్రభుత్వం కూడా ఏమైనా కొద్దిగా బోర్లు అని అదని ఇదని కొద్దిగా సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. 3 దశాబ్దాలుగా ఆ ఊరిలో 700కు పైగా కుటుంబాలు ఉంటే అందులో సుమారుగా 550 కుటుంబాలు పెరటి కూరల సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయినా తమ బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామంజవరం గ్రామంలో ఆకుకూరలు, కూరగాయలన్నీ పండిస్తామండి. ఈ ఆకుకూరలన్నీ మా పరువురులో వెళ్ళి అమ్మడం జరుగుతుందండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి కూరగాయలు, ఆకుకూరలు అమ్మడమే. ప్రతిరోజు 3ంటికి వెళ్ళి అమ్ముకొని 9-10 గంటలకల్లా అమ్మి రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆకుకూరలు పండియడం వల్ల ఏం గిట్టుబాటు ధర కావట్లేదు మాకు. ప్రతి ఒక్కరు మందులు కొనాలన్నా చేయాలన్నా చాలా అమౌంట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సేంద్రియ ఎరువులు వేసి అమ్ముతున్నాం. పంట కూడా బాగా రావట్లేదు. అసలు కూరలు పోసిన అన్ని మొక్కలు గినక కూడా చనిపోతున్నాయి. ఈ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ దేనికి కూడా మాకు గిట్టుబాటు కావట్లేదు. చాలా ఇబ్బందికరంగా ఉందండి. మీరేమైనా ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. తాము సాగు చేస్తున్న ఆకుకూరలకు నీటి సమస్య ఉండదని, గ్రామ చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా ఉపయోగించే పరిస్థితులు లేవని వాపోతున్నారు. ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి ఉచిత బోర్లు కానీ, మోటార్లు కానీ ఇప్పించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా సబ్సిడీ విత్తనాలు, బ్యాంకు రుణాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్క కూరగాయలు కూడా పండిస్తూ ఉంటాం, కానీ దీనివల్ల మాకు లాభమే ఉండట్లేదు. వేరే పనికి వెళ్లకుండా ఇప్పుడు కూలీ అనే ద్వారానే తప్ప దీనివల్ల వేరే లాభం ఏమి ఉండట్లేదు. కాబట్టి మాకు దీనికి వల్ల లాభం ఉండట్లేదు కనుక ఏదైనా సేంద్రియ ఎరువులతోటే తప్ప వేరే వాటితోటైతే కూరగాయలు, ఆకుకూరలు ఏం పండియట్లేదు. సేంద్రియాలతోటి ఓన్లీ సేంద్రియ ఎరువులు వేసే పండిస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ మాకేదన్నా సబ్సిడీ ద్వారాగా బోర్లు కానీ, బావులు వేరే విధంగా ఏమన్నా సహాయం చేయాలి. మనకు చక్కని ఆరోగ్యం కావాలంటే తినే తిండి మంచిదై ఉండాలి. అలాంటి తిండిలో మొదటి స్థానంలో ఉండేవి ఆకుకూరలు. కంటి చూపు మొదలు అధిక బరువు, రోగ నిరోధక శక్తి, చర్మ సమస్యల దాకా ఎన్నింటికో ఇవి సరైన మందుగా చెబుతుంటారు నిపుణులు. వీటితో బోలెడు ప్రయోజనాలు సమకూరుతాయంటారు. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ఆకుకూరలను సాగు చేస్తున్న ఆ గ్రామ రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అర్జీలు పెట్టుకుంటున్నారు.